ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు కథ విన్నప్పుడు నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఏమైనా క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను. నాకు సరిగైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో, మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను, నా పిల్లలు, జీవిత అందరూ మాట్లాడుకుని, అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది, చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిలు ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ తీసుకురండి, ఐ వాంట్ టు డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి. వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్, యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయనను ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు.